హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి నోట్పుండు కోసం అయితే వీడియో తీస్తున్నాను. చెట్టు అయితే చూపిస్తాను. అవి మనకి కడుపులో వేడి ఎక్కువైపోయినప్పుడు మనకి నోట్లు కడుపుండి ఎక్కువైపోతుంది. అన్నం తినలేము, కారం తినలేము, ఎక్కువగా మజ్జిగన్నమే తినక వస్తుంది. అప్పుడు అంటే కడుపులో వేడి ఎక్కువ అయిపోయినప్పుడు నోటు పుండు కడుపులో పుండు అయిపోయి నోటు పుండ్లు అయితే వచ్చేస్తాయి. ఎక్కువ పుండు అయినప్పుడు మనకి బయటకు కూడా వచ్చేస్తుంది. అవి ఆవిరి అనేది తాగలుతుంది అన్నమాట. నోట్లు చిన్నపిల్లకాయలకి పెద్దవాళ్ళకి అందరికీ చిన్నపిల్లకాయలకి అయితే నాలుగు మీద బొంగుతుంది. చిన్నపిల్లకాయలకి నాలుగు మీద బొబ్బలు ఉంటుందా? పాలు తాగుతుంది అప్పుడు చిన్నపిల్లకాయలు నోటి వచ్చిరాలు అంటారు. ఇప్పుడు మనం అయితే చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఏడాలి చెట్టు అది ఇక్కడే ఇంటి దగ్గరే ఉంది. దగ్గర వేసుకున్నాము. నేనైతే మేకల కాడ పోయినప్పుడు తెచ్చి వేసుకున్నాను ఇంటి దగ్గర. పిల్లకాయలు నేను దూరం ఎత్తుకొని బాలేం కదా అనేసి ఇంటి దగ్గర వేసుకున్నాను. చూపిద్దాం చెట్టు ఫ్రెండ్స్. ఇదే చెట్టు అయితే చూడండి. ఇది ఫస్ట్ అంత కొద్ది చిన్న మొలక ఉన్నాడు. నేను మేకల కాడికి తెచ్చినప్పుడు ఇదే ఫస్ట్ చిన్న మొలక జాన సమ్మతి ఇక్కడ ఏట కడినప్పుడు తెచ్చిన ఇలాంటిది. అది పెద్ద పద అయిపోయి విత్తనాలన్నీ రాలిపోయి ఇప్పుడు మళ్ళీ పెద్ద చెట్టు వచ్చేసింది. పెద్ద పద అయిపోయాడికి కరుంపా చెట్టు దాన్ని నరికేసాను. ఆ విత్తనాలన్నీ రాలిపోయి ఆడబోతుంది. అదంతా మలుచుకుంది. ఇంకా చూడండి ఎలా ఉందో చెట్టు అయితే. పోతల చూడండి ఎలా ఉందో. పూలు కాయలు ఇంకా వేయలే. చిన్న కాయలు కాస్తాయి. 3 పచ్చాలు ఉంటాయి, గేర్లు ఉంటాయి. కాయకి 3 గేర్లు ఉంటాయి దాని కాయకి. ఇప్పుడు దాన్ని దాన్ని ఎట్ట వాడాలి, చిన్నపిల్లకాయలకి పెద్దలకి ఎలా వాడాలి దాన్ని? చెట్టు దగ్గరకు వచ్చేయాలి ఉదయాన్నే. అంటే చెట్టు దగ్గరే ఉండాలా, ఇంటికి ఎత్తుకోకూడదా? అందుకని కదా దూరం బాగా ఇంటి దగ్గరే వేసుకున్నారు. చూడండి అలా ఒలుచుకోవాలన్నమాట. ఇట్లా ఆకులు చేసినప్పుడు పాలు వస్తాయి, జిగురు. ఇంకా చూడండి జిగురు చూడండి ఎలా వస్తుందో. దాన్ని ఎత్తుకొని జిగురు ఎత్తుకొని పూసుకుంటారు. నోటి పుండుగా పూసుకుంటారు. పుండ్లు ఎక్కువైపోయి పెద్దోళ్ళు. పిల్లకాయలకైతే ఆ పాలే ఇట్లా చేసుకొని చిన్న పిల్లకాయలకి 4 నెలలైతే రుద్దేస్తారు. కసం రుద్దియాలా? పసుపు బుడ్డు రుద్దేస్తారు చిన్నపిల్లకాయలకైతే. బాగా 4 నెలలు రుద్దియాలి. అట్లా 3 రోజులు చేస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆ పాలు మనకు మంట ఉండదు, ఒగురుగా ఉంటుంది. ఇది దీని వాడితే ఒగురుగా ఉంటుందా? జిగురుగా ఉంటుంది. దీనికి పాలు జిగురు, మంట అయితే ఉండదు, జిడ్డుగా ఉన్నదిలే. చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎలా ఉందో. దాన్నమాట దీనివల్ల ఉపయోగాలు. ఈ రసం మింగేసినా కానీ కడుపులో మింగేస్తే ఈ రసం కడుపులోకి మింగేసినా కానీ ఒగురు కడుపులో ఉన్న పుండ్లు కూడా కడుపులో ఉంది కదా. కడుపులో మాంతాయి కదా, మనకు బయటకి మాంతాంలే. 4 మంది రుద్దుకున్నప్పుడు ఆ ఒగురు మింగతాం అన్నమాట. ఏం కాదు. చూడండి ఎలా ఉందో. ఈ పెద్దోళ్ళ కాంచి వాడుతున్నారు. చాలా దగ్గరలో వేస్తున్నది ఈ చెట్టు. ఇదంతా ఎత్తున్నారు రాలిపోయి. ఇది ఎక్కడ కూడా ఉంది, ఎవరు కూడా వేస్తారు. ఇదంతా లేచిపోయి ఇక్కడంతా ఇదంతా రాలిపోనా. ఈ మారు చిన్న చెట్లు ఉన్నప్పుడు ఇంటికి ఎత్తుకుపోయి మలేసుకోవచ్చు, మలిసిపోతాయి. దాని పేరా దుండుకు పోలా. దుండుకు పోల చెట్టు అంత మొలకలు ఉంటాయి కదా, ఎత్తుకొని ఇంటి దగ్గర వేసుకున్నా కానీ మలిసిపోతాయి. చూడండి ఎలా ఉన్నాయి ఫ్లవర్స్. ఏం ఫ్లవర్స్ రుద్దుకుంటాడు. ఇది నేల ఉసిరి. ఇది కూడా రుద్దుకుంటారు. ఇది కూడా చాలా మంచిది కదా. ఉదయాన్నే పుల్లు కూడా తాగుతారు. దాంతో బాగా ఆకులు చేసేసుకొని కింద సనికి ట్రై బాగా వేసి నూరేసి దీంట్లో పసుపు వేసేసుకొని పసుపు వేసేసుకొని 4 మంది రుద్దేసుకొని దాన్ని వాడచ్చు, దాన్ని వాడచ్చు, దీన్ని వాడచ్చు, 2 వాడచ్చు. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఆకలి అయినా దీంతో షుగర్ పేషెంట్ ఉంటుంది, మంచిది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. ఇదైతే తోట. ఇక్కడ వేసిన బెనిఫిట్లు అయ్యాయి. ఇంకా గొంతులో
నొప్పి వచ్చేస్తుంది, అన్నం కూడా తినలేము. ఎందుకంటే కక్కాసు మీద ఉమ్ము ఊసినప్పుడు బయట వెళ్ళినప్పుడు కక్కాసుల మీద ఊసేస్తారు. అప్పుడు ఉమ్ము చేసినప్పుడు మనకి గొంతు కాడ గడ్డ కట్టేస్తుంది. అన్నం తినలేరు, మింగిడి పడుతుందో. మింగుడే పడదు, ఎకరమైన నొప్పి వచ్చేస్తుంది. నీళ్ళు కూడా తాగలేము, అంత నొప్పి వచ్చేస్తుంది. దానికైతే పొయ్యి మంచి వస్తలా, దాని పొయ్యిలో ఉంటాయి బొగ్గులు. ఆ బొగ్గుల మీద అయితే కేకరిసి 3 మాటలు ఇవ్వాలి. అప్పుడైతే 3 రోజుల మారదేల సాయంత్రం కానీ చేసినాం అనుకో ఆ గొంతు నొప్పి అనేది తగ్గిపోద్ది. అన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మూడు చెప్పింది అనమాట జానసమ్మ ట్రిక్లో. ఒక దుండి పూలు ఒకటి, నేలూసిరి స్వీట్ ఒకటి, ఇంకోటి వచ్చి మామూలుగా పొయ్యి కాడ ఏదైనా గొంతులో నిప్పు పట్టేసిన మన ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏదైనా నిధి తాగినప్పుడు ఏంటంటే అదే తెలుసులే, కక్కాసం మీద ఊసిపిస్తుంది అప్పుడు అలా జరుగుతుంది. గలీజ్ మీద లేచిపోతాయి అన్నమాట గడ్డలు. తినలేరు, నీళ్ళు తాగలేరు, చిన్న నొప్పి కూడా దేములు కూడా మింగలేరు. ఎలా ఉందో ఫ్లవర్స్ పొద్దు పొడిసే పువ్వులు లాగానే సేమ్ అలాగే అయ్యా, పొద్దు పొడిసే పువ్వు లాగిన అలా ఎలా ఉన్నాయి, సేమ్ అలాగే ఉంది. ఫ్రెండ్స్ వీడియో విన్నారు కదా, వీడియో చివరి దాకా చూసుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొకరికి షేర్ చేయండి వీడియో. మరొక వీడియోతో ఉంటాం ఫ్రెండ్స్. హైప్ అయితే చేయండి, మరో వీడియోతో ఉంటాం. బాయ్.